నమస్తే చిత్రసీమ 24 ఫ్రేమ్స్ కి స్వాగతం. నేను దీక్షా సిద్. చిత్రసీమ 24 ఫ్రేమ్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మరి మన డిడి ఛానల్లో తప్పకుండా సినిమాకి సంబంధించిన ఒక సింగర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా వివిధ రకాల సినిమాకి సంబంధించిన పర్సన్ స్టూడియోలో ఉంటారు. మరి ఈ రోజు మన స్టూడియోలో వచ్చేసి సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాము ఎన్నో ముచ్చట్లు సినిమాకి సంబంధించి. నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లున్నారు? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు. సో మీరు రాగానే ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న కెమెరాలకు సంబంధించిన లైట్స్ ఇవన్నీ కూడా స్కాన్ చేసేసిండ్రు. ఇక్కడ 3 కెమెరా సెటప్ కూడా మీరు కవర్ చేసేసిండ్రు. 3 కాదు 4 అని కూడా ఉంది. అమ్మో, ఈ సినిమాటోగ్రాఫర్ అన్నది మాత్రం రుజువు అయిపోయింది. ఆన్లైన్ సెటప్ కదా ఇది. అమ్మో, ఇక అసలు నేను ఇక మీ టెక్నికల్ సైడ్ అసలు టచ్ కూడా చేయరు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ మీరు అందులో అన్ని పిక్ చేసేస్తారు, రెడ్ ఫ్లాగ్స్ ఏమున్నాయి అనేసి అని. సో చెప్పండి, సినిమాటోగ్రాఫర్గా ఫస్ట్ టైం మీరు సెట్లో అడుగు పెట్టంగానే లైట్స్, కెమెరా, యాక్షన్ అండ్ సెకండ్ వర్డ్ కెమెరా అనగానే ఇట్లా వైబ్రేషన్స్ వస్తాయి కదా. సో హౌ డిడ్ యూ ఫెల్? చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కలగంటాం కదా ఫస్ట్ టైం డిఓపి అవ్వాలని. అది ఇచ్చే జోష్ ఇంకేది అవ్వదు. అంటే లైఫ్లో మర్చిపోలేని ఇది. అది చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. సో మీ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? అమ్మ నేను ఇట్లా సెట్కి వెళ్తున్నాను, ఈరోజు నా ఫస్ట్ డే షూట్ అనగానే. అమ్మ నాన్న ఎక్కువ సినిమా చూడండి అసలు, ఆర్థోడాక్స్ అసలు. వాళ్ళకి ఇప్పటి వరకు నేను చూసిన సినిమాలు ఏది చూడలేదు ఎంతవరకు వాళ్ళు. ఒకటి కూడా నేను డైరెక్షన్ చేస్తాను, అది మాత్రం చూపిద్దామని ఫిక్స్ అయ్యాను అప్పుడే బలవంతంగా. బట్ వాళ్ళకి ఏంటి అసలు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, బ్రాహ్మణ్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ సినిమాలు అవి వాళ్ళకి తెలియదు అసలు. ఇంతవరకు నన్ను ఎప్పుడు సినిమా తీసుకెళ్ళలేదు, వాళ్ళు ఎప్పుడు సినిమా చూడలేదు నాకు తెలిసి. మరి మీరు సినిమాకి ఎట్లా కనెక్ట్ అయినరు? లైక్ కెమెరా, సినిమాటోగ్రాఫర్, సినిమా చేయాలి. నా హై స్కూల్ ఎప్పుడు సినిమా థియేటర్ పక్కన ఉండేది. ఆ పోస్టర్ చూసి 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 దాన్ని నేను సినిమా డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాను. సో దీనికంతా కారణం మీ నాన్నగారు అన్నట్టు, ఎందుకంటే మీరు ఆ స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు ఇప్పుడు ఇక్కడ. అవును, కరెక్ట్. అది అంతే అంతే అండి. ఆ స్కూల్లో ఫస్ట్ పీరియడ్కి వెళ్ళేవాడిని, అటెండెన్స్ చేసేవాడిని, తర్వాత థియేటర్లో ఉండేవాడిని. ఓకే. అలా నన్ను నిజంగా సినిమా రంగం వైపు తీసుకెళ్ళిందంటే ఆ థియేటరే. అది రామకృష్ణ థియేటర్ అని, బాలాజీ, ఈ 2 థియేటర్లు. సో మరి మీ సినిమా రామకృష్ణలో ఆడినప్పుడు ఆ సంతోషం ఎట్లా? అయ్యో హ్యాపీ, ఫుల్ హ్యాపీ. అది మామూలుగా ఆ థియేటర్కి వెళ్ళి చూసాను నేను. అంటే చాలా సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి నా సినిమా ఎలా ఉందని చూసుకున్నాను ఇక్కడ ఫస్ట్ టైం నిజంగా. సో అది చాలా తక్కువ మందికి జరుగుతూ ఉంటుంది. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, లేకపోతే నా సినిమా ఇక్కడ ఆడాలి, ఈ థియేటర్లో నా పేరు రావాలి అన్నది మాత్రము ఇట్స్ నాట్ అన్ ఈజీ స్టెప్. సో మీరు ఒక బేబీ స్టెప్స్ నుంచి మీ గ్రాఫ్ ఒకసారి మాకు షేర్ చేసుకోగలుగుతారా? ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చింది డైరెక్టర్ అవుతామనండి. హైదరాబాద్ వస్తే డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరో దగ్గర జాయిన్ అవ్వచ్చు అని. బట్ నాకేంటి రైటింగ్ స్కిల్ లేక, రైటింగ్ మీన్స్ అప్పట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మంచిగా అందంగా గుండ్రంగా రాయాలి, అది లేదు. లేకపోతే ఒక ఫ్రెండ్ ఎవరు చెప్పారు ఎడిటింగ్ నేర్చుకుంటే డైరెక్షన్ ఈజీ అన్నారు. ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఎడిటింగ్ ఇది కాదు కెమెరా అంటే మొత్తం అన్నీ వచ్చేస్తున్నారు. అప్పుడు కెమెరా అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. నిజంగా కెమెరా డిపార్ట్మెంట్ నేర్చుకుంటే మొత్తం అన్ని మ్యాక్సిమం అన్ని కమాండే. ఇది బెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ 24 క్రాఫ్ట్స్. సో సాయిరామ్ గారు అయితే మాత్రం ఒక పెన్ను నుంచి సీదా సాదాపోయి కెమెరా దగ్గర అయిపోయింది. అది అనుకోకుండా నా ప్రొఫెషన్ అయిపోయింది. అది నేను అవుదామని రాలేదు యాక్చువల్గా సినిమాటోగ్రాఫర్ని, బట్ అనుకోకుండా అందరూ సక్సెస్ అయ్యాను. సో అనుకోకుండా ఆ రోజు అలా తీసుకొస్తే ఈ రోజు ఇలా వచ్చేసారు అన్నట్టు. అది సో మీరు ఫస్ట్ ఇప్పుడు మా ఆఫీస్కి రాగానే, దూరదర్శన్ ఆఫీస్కి లెగ్ పెట్టగానే ఆబ్వియస్లీ మీ కెమెరా కళ్ళతో అంతా స్కాన్ చేస్తారు కదా. ఈ స్టూడియో సెటప్కి రాగానే మీకు ఏమనిపించింది? నాకు దూరదర్శన్ రాగానే ఫస్ట్ ఎమోషన్ ఫీల్ అయ్యాను నేను నిజంగా. అంటే కెమెరా కళ్ళు టెక్నిక్ అది పక్కన పెడితే నాకు అంటే చిత్రలహరి అనే ప్రోగ్రామ్ వచ్చేది. ఆ ప్రోగ్రామ్ గురించి మేము శుక్రవారం వచ్చేది. అది ఓకే. ఆ ప్రోగ్రామ్ గురించి వెయిట్ చేసేవాళ్ళం. అంటే సినిమా సాంగ్స్ వస్తాయి, శనివారం ఒక సినిమా వచ్చేది, అంత ఎమోషన్ అనమాట. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఛానల్స్ వచ్చాయి. బట్ దూరదర్శన్ అనేటికి ఆ వార్తల దగ్గర మ్యూజిక్ అది అలా వస్తుంది, వైబ్ ఉంటుంది. అది అంటే మిగతా చాలా వస్తాయి కదా, టెక్నాలజీ పెరిగిపోద్ది అని. బట్ ఇది ఎప్పుడు ఫస్ట్ ఉండిపోతుంది. సో దూరదర్శన్లో కూడా మనకి మహాభారతం, రామాయణం అసలు 9 o'clock అసలు అబ్బా, దానికోసం సండేకి అసలు వెయిటింగ్. అంటే ఫస్ట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని ఎలా మర్చిపోము, అమ్మ వీళ్ళందరినీ ఎలా మర్చిపోము, దూరదర్శన్ కూడా అలా మర్చిపోము. అది ఇంకా అది అంతే. సో కమింగ్ టు యువర్ కెరియర్, సో మీరు కెరియర్లో ఎట్లా బేబీ స్టెప్స్ ఎట్లా స్టార్ట్ చేసిండ్రు ఏంటి? ఫస్ట్ నేను ఇక్కడ హైదరాబాదు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది
రామోజీ ఫిల్మ్ సిటీ అని. అంటే అక్కడ కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి కెమెరా టెక్నిక్స్ నేర్చుకుంటున్నప్పుడు ఇక్కడ బయట డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ట్రై చేశాను, దొరకలా. 3 కెమెరా డిపార్ట్మెంట్ విజయశ్రీ గారని సుబ్బు సినిమాలు చేశారు. ఆవిడ దగ్గర అసిస్టెంట్ డిఓపిగా జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి ఆవిడ బాంబే వెళ్ళడంతో నేను బాంబేలో ఆగిపోయాను. చాలామంది డిఓపీస్ దగ్గర చేశాను. అక్కడి నుంచి కెరీర్ స్టార్ట్. అక్కడి నుంచి పిల్ల జమీందార్ డైరెక్టర్ అశోక్ గారు పిలిచారు ఇప్పుడు. ఆయనతో ట్రావెల్ అయ్యాను. అక్కడి నుంచి ఇంకా సినిమా చూసి అలా వస్తున్నది. సో పిల్ల జమీందార్ నుంచి మీ గ్రాఫ్ అనేది వచ్చేసింది. సో సినిమా అనేది ఒక ఎవల్యూషన్. సో మీరు చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలో ఇప్పుడు నడుస్తున్న సినిమాలు యాజ్ యూఆర్ సినిమాటోగ్రాఫర్గా చెప్పండి, ఆ ఎవల్యూషన్ ఎంత చేంజ్ అయింది మీరు చూసింది? టెక్నికల్గా చాలా చేంజ్ అయిందండి. ఎమోషన్ అనేది అంటే మన ప్రజెంట్ చేసే ఎమోషన్ మారుతుంది కానీ ప్రజెంట్ చేసే విధానం మారుతుంది. బట్ టెక్నికల్గా అయితే చాలా చేంజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళు అప్పుడు గ్రేట్ అనిపిస్తుంది. మనకి చాలా కంఫర్టబుల్స్ ఉన్నాయి. అప్పుడు ఏ కంఫర్టబుల్ లేకుండా వాళ్ళు ఎలా చేస్తారు అంటే విఠలాచార్య గారు వాళ్ళు చేసినప్పుడు మాత్రం నిజంగా రియల్లీ గ్రేట్. ఇప్పుడు సినిమాలు తీసిన ఎలా తీసారని మనం అనుకుంటుంటాం. అది మాత్రం టెక్నిక్స్ అవి చాలా గ్రేట్. అది ఇప్పుడంటే మనకి ఏదైనా ఈజీ స్టెప్స్ అయిపోయాయి మనకి. బట్ అప్పుడు మాత్రం నిజంగా లెజెండ్ రిస్క్ బాబా గ్రేట్. అది అంటే వాళ్ళు ఏమీ లేకుండా బట్ మనం డేస్ కూడా పెంచుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమీ లేకుండా డేస్ తక్కువలో తీసి అంత క్వాలిటీ చేస్తారు. బట్ గ్రేట్ అది మాత్రం. సో యాజ్ అ సినిమాటోగ్రఫర్గా మీరు చాలా హోంవర్క్ చేస్తూ ఉంటారు. లైక్ ఎటువంటి కథ వస్తుందా రాదా అన్నది కూడా మీరు పక్కన పెట్టేస్తే ఆ విషయము ఇలాంటి సినిమా తీయాలి, ఇలాంటి సినిమాటోగ్రఫర్ వర్క్ అన్నది ఉంటుంది. లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కానీ డిఫరెంట్ కెమెరాస్ కానీ ఎక్విప్మెంట్ హై లెవెల్ ఎక్విప్మెంట్ వాడడం కానీ అలాంటి సినిమాలు మనకి హాలీవుడ్లో ఎక్కువగా చూస్తాం. సో అలాంటి సినిమా ఏదైనా మీకు డ్రీమ్ ఉందా, అరే ఇలా తీయాలి మన తెలుగు ప్రేక్షకులందరి ముందు కూడా ఇలాంటి సినిమా నేను దగ్గర తీసుకురావాలి యాజ్ అ సినిమాటోగ్రఫర్గా ఉందా? నాకు పీసీ గారు అంటే చాలా ఇష్టం అండి. ఓకే, అంటే నేను హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ ఒకటి వెళ్ళాను. బట్ నాకు ఇన్స్పైర్ అయ్యి ఇలా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యింది పీసీ గారు. ఆయనలో ఎలాంటి సినిమా నేను చూసేసిన సూపర్. ఒక గీతాంజలి లాంటి సినిమా అయితే నాకు కోరిక. అది ఒక గీతాంజలి లాంటి సినిమా కంప్లీట్ అవసరం ఒకటి చేయాలని కోరిక. అది ఎప్పుడు వెయిటింగ్ దానికోసం. అలాంటి సబ్జెక్ట్ కోసం లవ్ సబ్జెక్ట్ లవ్ మూవీస్ చాలా చాలా ఇష్టం నాకు. సో లవ్ సినిమాస్లో మీకు ఇప్పటివరకు బాగా నచ్చిన సినిమా, ఒకవేళ ఛాన్స్ వస్తే ఇలాంటి స్టోరీ అనేది మీరు ఇప్పుడు గీతాంజలి చెప్పారు, కానీ మీరు యాజ్ అ డైరెక్టర్గా చేద్దాము అని అనుకున్నారని మీరు ఇందాక అన్నారు. కాబట్టి డైరెక్షన్ మీరే చేసి సినిమాటోగ్రఫర్ కూడా మీరే చేస్తే ఎటువంటి స్టోరీని మీరు ఎంచుకుంటారు? నాకు యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టం డైరెక్షన్కి వచ్చేవాడికి. నేను సినిమాటోగ్రఫర్కి వచ్చి లవ్ స్టోరీస్ ఇష్టపడతాను. పర్సనల్గా వచ్చి యాక్షన్ థ్రిల్లర్స్, ఎనీ థ్రిల్లర్ నాకు చాలా ఇష్టం. దాంట్లో ఎమోషన్ కంపల్సరీ, ఎమోషన్తో ఉన్న ఎనీ మూవీ నాకు చాలా ఇష్టం. సో మీకే ఒక అవకాశం వచ్చింది, మీరే డైరెక్టర్ని ఎంచుకోవచ్చు, మీరే ఒక యాక్టర్ని ఎంచుకోవచ్చు, మీరే ఒక కథని ఎంచుకోవచ్చు. సో ఆ 3 ఆప్షన్స్ మీకు వస్తే మీరు ఎవరిని ఎంచుకుంటారు? మణిరత్నం గారు, ఓకే, మై డ్రీమ్. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అని చాలా ఇష్టం. ఆర్టిస్ట్ అని చాలామంది ఉన్నారండి, ఎవరైనా పర్వాలేదు. యాక్టర్ సూపర్. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో చిన్న విరామం. కమింగ్ టు సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రఫర్ విషయానికి వస్తే చాలా ఒడిదుడుకులు ఉంటుంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. కొన్ని షూట్స్ ఏమో మొత్తం ఓకే అన్న తర్వాత కూడా లేదు ఈ డిఓపి కాదు ఇంకొక డిఓపి అని చేంజ్ చేసే సంఘటనలు మీరు ఎదుర్కొన్నారా? ఇది చెప్పడం రైట్ రాంగ్ తెలియదు కానీ నాకు నిజంగా అలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఒక్కటి మాత్రం జరిగింది, అదేంటంటే సుకుమార్ గారు నేను ఒక మూవీ అనుకున్నాం, అది ఎవరెవరి వల్ల అయిపోయింది. అది ఒక్కటి కొంచెం మిస్ అయ్యాను నేను తప్ప. బట్ నేను ఫిలాసఫీని ఎక్కువ అవుతాను, నిజంగా మనకు నచ్చింది మనకు రావాల్సింది ఉంటే కంపల్సరీ ఎక్కడున్నా వస్తుంది, లేకపోతే ఎక్కడున్నా రాదు. అది రాసిపెట్టి ఉంటే కంపల్సరీ వస్తుంది, లేకపోతే ఏం చేసినా రాదు అది. సో మీరు 2003లో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు అన్న వార్త మాత్రము నేను తెలుసుకున్నాను, అది ఎంతవరకు నిజమా? 2003లో నేను హైదరాబాద్ ఫస్ట్ అడుగు పెట్టింది, ఫస్ట్ టైం హైదరాబాద్ 2003 వచ్చిందండి సినిమా ఇండస్ట్రీకి. అయితే ఫస్ట్ ఫిల్మ్ సిటీలో చేశాను, తర్వాత విజయశ్రీ గారి దగ్గర అక్కడి నుంచి ట్రావెల్ స్టార్ట్ చేశాను. నేను 4.5 ఇయర్స్లో కెమెరామెన్ అయిపోయాను. అంటే ఆ టైంలో అంత తక్కువ పీరియడ్లో కెమెరామెన్ అవ్వడం గ్రేట్ థింగ్. అప్పటికి నా సీనియర్స్ అందరూ 10 years 8 years చేస్తే కానీ, అంటే చెప్తాను డిఓపికి నమ్మి సినిమా ఇవ్వడం అనేది చాలా గట్స్ ఉండాలి అప్పట్లో డైరెక్టర్కి.
అలా క్రియేట్ అనేది నా ప్రజల మీద దర్శకు. ఎస్, ఒక డైరెక్టర్ మిమ్మల్ని పిలిచి ఇది కథ, సో ఇలా సినిమా తీయాలి అనగానే ఫస్ట్ మీ మైండ్లో ఏం రన్ అవుతుంది, ఎట్లా ఇమాజిన్ చేసుకుంటారు మీరు? ఫస్ట్ డైరెక్టర్ ఏం చూస్తారని చూస్తాను. డైరెక్టర్ ఈ సబ్జెక్ట్ ఎలా చూస్తున్నాడో చూస్తాను నేను. ఆయన అయిపోయిన అందుకు ఆయనతో ఎక్కువ డిస్కస్ చేస్తాను. ఆయనలో ఉన్న విజన్ని నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను. అంటే నా కెమెరా ఎప్పుడు ఆయన క్రియేటివిటీని డామినేట్ చేయకూడదు, నేను ఎనాన్స్ చేయాలి తప్ప డామినేట్ చేయకూడదు. అతను ఏం చూస్తున్నారు అసలు దీంట్లో వచ్చేది ఫస్ట్ చూసేది అదే. నేను ఆయన రాసుకునేప్పుడు ఒక వ్యూ ఉంటుంది, ఇది ఇలాగా ఆయన అసలు ఏం చూస్తున్నాడో చూసి దాని నుంచి మాత్రమే నా లెన్సింగ్ ఉంటుంది. సో లెన్సింగ్ ప్రకారమే మీరు పిక్చరైజేషన్ చేస్తారు. అంటే మీరు ఎక్కువ లవ్ స్టోరీస్లో తీస్తాము అని అన్నారు కదా. సో లవ్ స్టోరీస్లో ఏంటంటే వీ హ్యావ్ టు బీ ఇన్ టు ద క్యారెక్టర్, లైక్ యాజ్ అన్ యాక్టర్గా కాకుండా మీరు కూడా క్యారెక్టర్లోకి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అంటే ఫస్ట్ ఆ సీన్ నాలుగు ఎలివేట్ చేయడానికి ఎక్కువ ఇచ్చేయనిపిస్తుంది. ఆ మూడ్ ఆఫ్ లైట్, మూడ్ ఆఫ్ లొకేషన్ని మన లెన్సింగ్తో మూడ్ క్రియేట్ చేయాలి. ఎస్, సో ఇప్పుడు మీరు ఒక సీన్ క్రియేట్ చేయాలి అని చెప్పారు, యాజ్ మీకు అండ్ హీరో గారికి ఒకేసారి చెప్పారు అనుకోండి. సో అక్కడ టెక్నికల్గా వస్తలేదు, కానీ హీఈస్ డూయింగ్ ద వెరీ వెల్ ద రోల్. సో అప్పుడు మీరు టెక్నికల్గా ఎట్లా మేనేజ్ చేస్తారు? ఆయనకు వస్తే మనం ఏం చేయక్కర్లేదు, యాక్టర్ చేస్తే అసలు మనం ఏం చేయక్కర్లేదు. నీట్గా తీసుకెళ్ళి కెమెరా పెడితే చాలు అండి, అది అద్భుతమైన సినిమాటోగ్రఫీ వర్క్. బట్ సీన్లో తెలియని ఒక ఆ మూడ్ ఎనాన్స్ అవ్వాలంటే మాత్రమే మనం ఎక్కువ కష్టపడాలి. దీన్ని ఎలా ఎనాన్స్ చేయాలి, దీనిలో యూఎస్పీని ఎలా బయట తీసుకురావాలి, ఎలా చేస్తే బాగా వస్తుంది, సిలోర్స్లో లేకపోతే కాంట్రాస్ట్ రేషియో చేస్తే బాగుంటుందా, లేకపోతే బ్రైట్ లైట్లో చేస్తే బాగుంటుందా. ఇప్పుడు కామెడీ స్టోరీస్కుంటే మనం కాంట్రాస్ట్ వర్కౌట్ కాదు, దాన్ని ఎంత గ్లామర్గా ఎంత అందరికీ మొత్తం కనువిందుగా చేస్తాం, అది బెటర్. అదే లవ్ స్టోరీస్ ఒక సాడ్ మూడ్ ఉంటే దాన్ని ఎంత కాంట్రాస్ట్గా చేస్తే అంత సాడ్ ఎనాన్స్ అవుతుంది. ఎస్, సో ఇప్పుడు ఒక్కసారి చిన్ననాటి విషయానికి వెళ్తే, మీరు చదివిన స్కూల్, మీరు చదివిన కాలేజ్, మీరు తిరిగిన మీ కాలనీలో మీ నైబర్స్ అందరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు? చాలా హ్యాపీ. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఆనంద్, నాకన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు. అంటే నేను సినిమాటోగ్రఫర్ అవ్వడం ఇది అది, వాడు అంటే చిన్నప్పటి నుంచి చెప్తుంటాను కదా ఇలా అని. ఎవరు నమ్మేవారు కాదు, వాడు నమ్మేవాడు కాదు అనుకోండి. బట్ అయిన తర్వాత ఫస్ట్ అందరికన్నా హ్యాపీ ఫీల్ అవుతుంది వాడు. వెరీ ఇది మిగతా అమ్మ నాన్న అందరూ చుట్టాలు అందరూ, అంటే అసలు ఫస్ట్ మా సెపరేట్ జోన్ కదా, ఆ జోన్కి సెపరేట్గా నేను వచ్చినందుకు వాళ్ళు ఫస్ట్ ఆశ్చర్యపోయారు. అది సో సినిమాటోగ్రఫర్ అంటే ఈ లాస్ట్ 5 years నుంచి తెలుస్తుంది అసలు ఆ రోల్ ఏంటి, డిఓపి అంటే ఏంటి. ఒకప్పుడు మనము సినిమా అనగానే అరే హీరో, అరే హీరోయిన్, అరే పాటలు బాగున్నాయి అంతే. ఆ పాట ఎవరు పాడిండ్రు, డైరెక్టర్ ఎవరు, సినిమా డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఇదంతా చూడకపోయేది. కానీ ఇప్పుడు దే ఆర్ పాయింట్ అవుటింగ్ లైక్ ఎస్, ఈ సీన్ రావడానికి అంటే డిఓపి ఎంత కష్టపడ్డారో. మీరు మీ సినిమాకి సంబంధించిన యూట్యూబ్లో వచ్చినప్పుడు, ఏదైనా సీన్ వచ్చినప్పుడు కింద కమెంట్స్లో అరే డిఓపి మస్తు తీసిండ్రు బై అనేసి అని ఆ కమెంట్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. రికగ్నైజ్ చేశాను ఫస్ట్, వాడు గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఎవరు డిఓపి దాకా వెళ్ళరు కదా, అంటే వాళ్ళకి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళు మనం వర్క్ చేస్తే వాళ్ళ మెప్పు కోసం కదా. అంటే నిజంగా చెప్పండి, కళాకారుడికి రెమ్యునరేషన్ అన్నట్లుగా తప్పట్లు చాలా ఇది అంటారు సార్. అలాగా ఎవరైనా ఇచ్చేస్తే గ్రేట్, అది కాంప్లిమెంట్స్, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎస్, సో మీరు ఒకవేళ సినిమాటోగ్రఫర్ కాకపోతే నెక్స్ట్ ఏమయ్యేది ఇన్ కేస్ రీప్లేసింగ్ ద? సినిమాటోగ్రఫర్ కాకపోతే బిజినెస్. ఇన్ విచ్ కైండ్ ఆఫ్ బిజినెస్? అక్కడ పరిస్థితులు పట్టినప్పుడు ఇది పెడదాం అనుకున్నది, మన కేబుల్ టీవీ అలాంటివన్నీ ప్లాన్ చేసేవాడిని. చేస్తే ఓకే, ఇప్పటికీ బిజినెస్ నేను మొత్తానికైతే మీరు బిజినెస్ పెట్టినారు, సినిమాకి సంబంధించి దగ్గరలో ఆ కనెక్షన్స్ అదే ఇంట్రెస్ట్ నాకు. అది మరి మీ ఫ్యామిలీ ఏమో కంప్లీట్ ఆర్థోడాక్స్ అన్నారు, మీరు ఇటు చూస్తేనేమో అసలు రివర్స్ గేర్లో ఉంటున్నారు. మరి ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? అంటే డాడీ చాలా ప్రాక్టికల్ మనిషి అండి. అంటే మా తాతయ్య గారు చాలా ఆర్థోడాక్స్, కానీ మా డాడీ చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అందుకనే నన్ను ఏది ఫోర్స్ చేసేవారు కదా ఆయన. మన అంటే ఆయన ఏంటంటే ఆయన దగ్గర తెచ్చుకుని ఫిలప్, ఎవరికి ఏది రాసి పెట్టిందో అది అవుతుంది తప్ప ఎవడు ఫోర్స్ చేసి ఏది అవడు. అందువల్ల మా డాడీ వాళ్ళు చాలా నేర్చుకున్నాను. ఆయనలో ఉంటాను మ్యాక్సిమం. దేనికి తొనకరు బెనకరు, ఏది ప్రాబ్లం వచ్చినా పెద్ద ఫీల్ అయిపోయారు, ఇది వచ్చినా. అలాగే నేను కూడా అపజయం వచ్చినా సక్సెస్ అని, చేసిన సినిమా సక్సెస్ అయినా పెద్ద పొంగును, ఫెయిల్ అయినా చేసామా అయిపోయింది వర్క్ అంతే. ఎస్,
సో మన ప్రతి వర్క్లో కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం, అది ఫెయిల్ అయినా పాస్ అయినా కానీ. సో ఇప్పటి వరకు మీరు ఇది నేను కరెక్షన్ చేసుకురావాల్సింది, ఈ కరెక్షన్ చేసుకుంటే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేవాడిని కావచ్చు అని మీకు ఎప్పుడైనా అనిపించింది? ఫెయిల్ అయిన సినిమా, సక్సెస్ అయిన సినిమా, చదివిన సినిమా అంటే ఇది ఇలా చేస్తుంటే ఇంకా బాగుంటుంది, ఇది ఇలా చేస్తుంటే అది తప్పు చేస్తాం, ఇక్కడ నెక్స్ట్ చేయకూడదు, అలా ప్రతి సినిమాకి అప్డేట్ అవుతూనే ఉంటాం, గ్యారంటీ అది. ఓకే, సో మొత్తం సినిమా అంతా షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్ డేట్ వచ్చేసింది, కానీ మీరు ప్రీమియర్ షో చూసేటప్పుడు అరే ఈ సీన్ కొంచెం మనం ఇట్లా చేస్తే బాగుండే కదా అనేది ఏదైనా సీన్ మాతో షేర్ చేసుకోండి, ఏదైనా సినిమాకి సంబంధించి. భీష్మలో సీన్ అండి. ఓకే, అంటే ఆ సీన్ ఇంకా బెటర్ చేస్తుంటే బాగుంటుందేమో అనుకున్నాను, బట్ అప్పుడున్న టైం కండిషన్స్ అవ్వలేదు, బట్ ఆలోచన కూడా అప్పుడు రాలేదు. మందు కొట్టే సీన్ ఉంటుంది, అది ఎవరు మన నితిన్ వాళ్ళ బాస్ రష్మికాల్ ఫాదర్, ఆ సీన్ బాగా చేస్తుంటే బాగుండేమో అని అనిపిస్తుంది, బాగా చేయలేదు అనిపించింది నాకు, అదైతే కొంచెం రిగ్రెట్ ఉంది. అంటే మీకు ప్రతి సినిమాలో అట్లా రిగ్రెట్ అనిపిస్తుంది? బికాస్ ఆఫ్ టైం బట్టి కొన్నిసార్లు మన చేతులు లేకుండా అయిపోతే, కొన్నిసార్లు చేతిలో ఉండి కూడా చేయలేకపోయింది ఆ సీన్, నేను అది ఫీల్ అవుతాను నేను. ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్లో మీరు రిగ్రెట్ అవ్వాల్సిందంటే లైటింగ్ వల్ల, మెయిన్ లైటింగ్ వల్ల, లెన్సింగ్ అంతా ఓకే, లైటింగ్ వల్ల రిగ్రెట్ అయ్యాను నేను. సో లైటింగ్ కూడా మేజర్ పార్ట్, చాలా మేజర్ పార్ట్, లైటింగ్ ఈజ్ మేజర్ పార్ట్ చాలా. అంటే బడ్జెట్ ఉన్నప్పుడు లైటింగ్ మేజర్ పార్ట్, లేకపోతే తర్వాత బడ్జెట్ లేకపోతే లెన్సింగ్ మేజర్ పార్ట్. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరో చిన్న విరామం. సినిమాటోగ్రఫర్గా టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళాలి అని అంటే ఎట్లా ఉంటుంది అసలు, మీ ట్రాక్ ఎట్లా ఉంటుంది, జర్నీ ఎట్లా ఉంటుంది? టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళడం అంటే అక్కడ ఎవరు కాంటాక్ట్స్ ఉంటే ఈజీ అంతే. కాంటాక్ట్స్ అంటే మెయిన్ కాంటాక్ట్స్ మనం వెళ్ళి రిప్రజెంట్ చేసుకుని ఇదంటే కాంటాక్ట్స్ ఉంటే ఈజీ వరకు. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు అలాగా, దేవుడి దేవాలి నేను ఇప్పటికొచ్చి ఎవరిని ఏ సినిమా అడగల, అవి ఆటోమేటిక్గా వస్తూనే ఉన్నాయి, అవి సో అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో మరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు? ఇప్పుడు రాబిన్ హుడ్ జరుగుతుందండి, ఆల్మోస్ట్ అది December 25th కన్నడ ఫిల్మ్ జరుగుతుంది, అది పాన్ ఇండియా, చాలా చాలా మంచి మూవీ అది. ఈ మధ్య కన్నడ వాళ్ళు చాలా బాగా చేస్తారు కదా, అలాగా ట్రూ నిజంగా జరిగిన స్టోరీ, అది రియల్ స్టోరీ, అది 1850లో, అది చాలా మంచి మూవీ అవుతుంది అది. సో ఒక సినిమాకి మీరు స్టోరీ ఇట్లా చెప్పగానే, సపోజ్ ఒక ఫిక్షన్ సినిమా అనగానే రీసెర్చ్ అనేది డైరెక్టర్ ప్లస్ మీరు కూడా రీసెర్చ్ చేస్తారా ఎట్లా? షూర్. ఇప్పుడు 1850 ఇప్పుడు ఆ మూవీ ఉంది, అప్పట్లో లైట్స్ లేవు, నైట్ ఎఫెక్ట్ తీయాలి, మొత్తం సినిమా అంతా నైట్ ఎఫెక్ట్ తీయాలి. ఆ లైట్స్ లేకుండా ఎలాంటి ఫీల్ అయితే మనం మోర్ రియాలిటీగా వెళ్తాం. ఇవన్నీ రీసెర్చ్ ఉంటే అప్పుడు కలర్స్ ఏంటి, అప్పుడు ఏ కలర్స్ వాడేవారు, అసలు ఏ కలర్స్ ఉన్నాయి అప్పట్లో, ఇవన్నీ తీసుకుని రీసెర్చ్ చేస్తే అంటే మోర్ ఏంటంటే దాన్ని టచ్ చేస్తే ఆడియన్స్ కూడా ఆ టైం జోన్కి వెళ్ళగలరు. ఇది అందరిది, ఇప్పుడు డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, నేను, అందరూ కూర్చొని చేసే టీం వర్క్ ఇది. సో నెక్స్ట్ 3 yearsలో మీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు పాన్ ఇండియా అన్నారు, రాబిన్ హుడ్ కాకుండా నెక్స్ట్ 25లో నేనే డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. అది ఆల్మోస్ట్. సో మరి మీరు డైరెక్షన్ చేస్తారు అని అంటే మరి అది లవ్ స్టోరీ కాదు అని అనిపిస్తుంది. అది ఒక థ్రిల్లింగ్ లవ్ స్టోరీ. సో యాజ్ ఎ సినిమాటోగ్రఫర్ మీరు అది కూడా అసలు రెండు బ్యాలెన్స్ చేస్తారు. అందులో కూడా చాలా థ్రిల్లింగ్ ఐటమ్ ఉంటుంది, లవ్ స్టోరీ. సో కన్నడతో మీకు ఎటువంటి బంధం ఉంది సో స్టార్ట్ చేసిన తర్వాత? మా వైఫ్ కన్నడ అండి. ఓకే. అందువల్ల వెళ్ళాను. ఓకే, ఇది సెకండ్ మూవీ ఇది. సో షీ ఈజ్ ఆల్సో ఇండస్ట్రీ పర్సన్? ఫస్ట్. ఓకే. ఇండస్ట్రీలో విచ్ జోనర్? ఆమె ఫస్ట్ యాక్ట్రెస్. ఓకే, యాక్ట్రెస్. సో యాక్ట్రెస్ అంటే డెఫినెట్లీ ఎవరు ఏంటి అనే క్యూరియాసిటీ అయితే ఉన్నది. తన అలా సినిమా హీరోయిన్గా చేస్తుంది. ఓకే. తను ఖుషి అని. సో తన మూవీకి మీరు ఏమైనా సినిమాటోగ్రఫర్గా చేశారు? ఓ, సో కెమెరా కళ్ళతో చూసి తర్వాత షీ ఈజ్ మై రైట్ పార్ట్నర్ అని డిసైడ్ అయ్యి చేసేసుకున్నట్టు. నైస్ క్యూట్ లవ్ స్టోరీ అండి. తన డైరెక్టర్ కూడా నా ఫ్రెండ్ బాగా. ఓకే. సో అట్లా మీ జర్నీ అన్నది పర్సనల్లో కూడా మీరు బోత్ ద బ్యాలెన్సింగ్ అన్నట్టు సినిమాకి అండ్ ఆల్. ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మూవీస్లో అయితే పాన్ ఇండియా ఒకటి రీచ్ అవుతుంది అని అన్నారు. సో పాన్ ఇండియా దిస్ ఈస్ ద ఫస్ట్ వన్? దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ పాన్ ఇండియా. సో పాన్ ఇండియా అంటే మీరు అందరు ఆడియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని తీయాల్సి వస్తుంది. లైక్ ఒక్కొక్క ఆడియన్స్ ఒక్కొక్కలా రిసీవ్ చేసుకుంటారు. లైక్
పాన్ ఇండియా ఇన్ సెన్స్ మనం వివిధ భాషలు ఇండియా మొత్తం రిలీజ్ అవుతుంది కాబట్టి ఆల్ ద లాంగ్వేజ్ డబ్ చేసేసి కొన్ని. సో మరి ఇప్పుడు సపోజ్ ఢిల్లీ వాళ్ళు, సో ఢిల్లీ జోనర్ వాళ్ళు అంటే దే సీ లైక్ వెరీ ఫాస్ట్ ఫార్వర్డ్, అండ్ మన సైడ్ ఎక్కువ సౌత్కి వచ్చేస్తే కొంచెం ట్రెడిషనల్గా అట్లా ఎమోషన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్లో. సో మరి మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అందరికి కామన్ థింగ్ ఎమోషన్ అండి. ఓకే, ఆ ఎమోషన్ పట్టుకుంటే ఎక్కడైనా అందరికీ, ఇప్పుడు టైటానిక్ ఇక్కడ పల్లెటూరులో కూడా చూసారు బికాజ్ ఆఫ్ ఎమోషన్. పెద్ద షిప్ ఉంది, ఇది తర్వాత దానికైనా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. ఒక ఎమోషన్ స్ట్రాంగ్గా పట్టుకున్నటువంటి డైరెక్టర్ అంటే ఎక్కడికైనా వెళ్తుంది. నేను పట్టుకునేది కూడా ఎమోషనే. ఎమోషన్ కరెక్ట్గా మనం కన్వే చేయగలిగితే అది చాలు, అది ఎవరికైనా రిలీజ్ అవుతుంది. మెయిన్ టెక్నిక్ లేకపోయినా పర్లేదు కానీ ఎమోషన్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎమోషన్ మనం కరెక్ట్, ఆ డైరెక్టర్ అనుకున్న ఎమోషన్ మనం చెప్పగలిగితే చాలు ఆడియన్స్. సో మీరు చలో సినిమాలో కూడా వర్క్ చేసిండ్రు, ఇట్లా చాలా సినిమాలు చేశారు కదా. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఇన్సిడెంట్ మీకు ద బెస్ట్ ఇన్సిడెంట్ అండ్ ద వర్స్ట్ ఇన్సిడెంట్ ఇది షేర్ చేయండి. వర్స్ట్ ఇన్సిడెంట్ వచ్చి నేను అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు చూసాను. ఓకే, అది అసలు ఎప్పటికీ మర్చిపోయాను నేను. బెస్ట్ అనేది నాకు అలా ఇలా సినిమాకి నంది అవార్డు అనౌన్స్ చేశారు. ఓకే, అప్పుడు నా బెస్ట్ కదా, ఐ మీన్ చాలా తక్కువ బడ్జెట్లో తీసాం దాన్ని. ఎంత మినిమం చాలా తక్కువ బడ్జెట్లో తీసినప్పుడు దానికి అవార్డు రావడం గ్రేట్. అంటే ఎక్కువ బడ్జెట్ వచ్చినప్పుడు అవార్డు రావడం పెద్ద ఇష్యూ కాదు. చిన్నగా నిజంగా చెప్పండి, ఒక చిన్న బడ్జెట్ ఫిల్మ్ తీయడం చాలా ఛాలెంజింగ్ విషయం అండి అసలు. దానికి వచ్చి కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అసిస్టెంట్ కెమెరామెన్ టైంలో చాలా నేర్చుకుంటూ ఉంటాం. లైక్ అరే ఇట్లా కాదు ఇట్లా తిడతారు సెట్లో. అంటే తిట్టడం అని అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆశీర్వాదమే అనుకోవచ్చు మనము సెట్లో. ఎందుకంటే కొన్ని షూట్స్లో ఏయ్ ఏం చూస్తున్నావు, అది అక్కడ పెట్టాలని తెలియదా అనేసరి గట్టి గట్టి అరుస్తూ ఉంటారు. అప్పుడు నేను అలాగే అనుకునేవాడిని, ఎందుకు అమ్మ చెప్పచ్చు కదా అని. బట్ నేను డివోపీ అయిన తర్వాత టెన్షన్ అంటే నాకు అర్థమైంది. అంటే ఇంత బడ్జెట్ అంతా మన బ్రెయిన్లో ఉంటుంది. అంటే ఈ డేలో మొత్తం ఈ సీన్ తీయాలి, ఇంతమంది చేత ఫాస్ట్గా వర్క్ చేయించాలి. నేను ఎంత ఫాస్ట్గా వర్క్ చేయించి నేను అంత తొందరగా డైరెక్టర్కి ఇస్తే పాపం ఆయన అంత తొందరగా ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలి. లేకపోతే అది లేటే ప్రొడ్యూసర్ మీద వాటి మీద బడ్జెట్ పెరుగుతుంటుంది. అందువల్ల ఈ టెన్షన్లో కంపల్సరీ వస్తాయి. ఎందుకు తింటుంది, వీళ్ళు ఎందుకు వస్తారు, నెమ్మది చెప్పచ్చు. అక్కడ నెమ్మదిగా ఉండదు అసలు అంతమంది హ్యాండిల్ చేయడం అంటే. అప్పుడు ఫస్ట్లో నేను అనుకున్నాను, ఎందుకు చెప్పచ్చు కదా అరుస్తాడు దీనికి అని. సో మీరు ఆ పొజిషన్ ఆ సీటింగ్ ఆ సీట్కి వచ్చాక కింద ఉన్న ముళ్ళు నాకు తెలుసు ఏంటి ప్రాబ్లం అంటే. మార్నింగ్ 7:30 స్టార్ట్ అవుతుంది డిఓపికి, అది ఈవినింగ్. అంటే డైరెక్టర్ కూడా విపరీతమైన ప్రెజర్ ఉంటుంది, నాట్ ఏ డిఓపి. బట్ ఇతనికి బాధ్యత చెప్తాడు కాబట్టి తీసుకుంటాడు కాబట్టి అది కూడా ఇతనికి ప్రెజర్ ఉంటుంది అంటున్నాను. సో ప్రతి కెరీర్లో మనకి టార్గెట్స్ అనేవి ఉంటాయి. ఐదర్ ఇఫ్ యూ సీ ఎ సేల్స్మెన్ ఆర్ ఎల్స్ ఎనీ జోనర్, డాక్టర్స్, ఎనీ జోనర్ మనకి టార్గెట్ రీచ్ అవ్వాలి అని ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఒక సినిమా వచ్చింది, టార్గెట్ ఇంత అనేసి అని పెట్టింది, కానీ మీరు ఆ టార్గెట్ లోపు చేయలేరు అనేది కొంచెం తెలుస్తుంది, కొన్ని క్లారిటీ వస్తుంది. సో ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు మరి? ఇంకే ప్రెజర్ తీసుకోవడమే, చాలా ప్రెజర్ ఉంటుంది. అది డే అండ్ నైట్ నేను అదే డేస్ పెరుగుద్దని ఏమవుతుందంటే పాపం ప్రొడ్యూసర్ ప్రెజర్ అవుతుందండి. మాకేం క్వాలిటీ, ఈ రెండాటిలో అసలు ఎప్పుడు అంటే సమతుల్యం కుదరదు. మా బడ్జెట్కి క్వాలిటీకి హైలీ ఇంపాసిబుల్. మేమేమైనా క్వాలిటీ కోసం చూస్తాం, హై బడ్జెట్ కోసం. ఈ రెండు బ్యాలెన్స్ చేయాలంటే పడే స్ట్రగుల్ అలాగే ఉంటుంది. అది ఎవరికైనా అంతే కదా. అది చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు అరే చిన్నప్పుడు నీ గోల్ ఏంట్రా, అరే నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా అన్నప్పుడు మీరు అనే ఉంటారు లైక్ సినిమాకి సంబంధించింది. కానీ మన ప్రతి ఒక్కరికి కూడా ఒక షార్ట్ టర్మ్, ఒక మిడ్ టర్మ్ అండ్ ఒక లాంగ్ టర్మ్ గోల్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం. సో మీ 3 goals మాకు చెప్తారా? నా 3 goals డైరెక్షన్. ఓకే, అది దానికోసం వెయిటింగ్, ఎప్పటి నుంచో వెయిటింగ్. అంటే నేను చిన్నప్పటి నుంచి ఏం ఫిక్స్ అయ్యానో అది చేయకపోతే, అంటే ఇది రావట్లేదు, అది రావట్లేదు లేదు, ఫస్ట్ ఒకటే గోల్, అది రీచ్ అయిన తర్వాత ఏదైనా ఉంటుంది. మెయిన్ గోల్ అది కాబట్టి అది రీచ్ అవ్వాలి ఫస్ట్. సో మీరు ఒక డైరెక్టర్ అని చెప్పి ఒక వైట్ స్కెచ్ పెన్తో రాసేసి కంప్లీట్ రౌండ్ అప్ చేసి బ్లాక్ బోర్డ్ పైన అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నారు. సో అన్ని జిగ్జాగ్లు ఉన్నాయి, ముళ్ళ కంపలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ దాటుకుంటూ జంప్ చేసి మరి పోదామని చూస్తున్నారు. సో ఆ జంపింగ్ దాంట్లో ఒక పెద్ద గోడ ఏదైనా వచ్చిందా ఇప్పటివరకు? ఆ జంపింగ్ దాంట్లో ఏంటంటే ఓకే నెక్స్ట్ ఇయర్ చేసేద్దాం అనుకుంటాం, ముందు ఏవో మూవీస్ ఒప్పుకుంటాం, అవి కంప్లీట్ కావు. అట్లా ఎన్ని ఇయర్స్ నుంచి అవుతుంది మీకు?
నేను 2017లో కంప్లీట్ ఆపేసాను సినిమా చేయడం. ఇది సినిమాటోగ్రఫీ ఆపేసా 2017-18 చెలో తర్వాత. ఓకే అని చెప్పి సినిమాకి కథ తీసుకుని కథ చేయడానికి స్టార్ట్ చేసి ఒక 2.5 years ఆపేసాను మూవీస్ చేయడం. ఆపేసి కథ చేసి వెళ్దాం అనుకున్నప్పుడు ఆ కథ నాకు నచ్చట్లా. ఫస్ట్ హాఫ్ నచ్చక సినిమా ఓపెన్ చేసి ఆపేసాను. పూజ అన్నీ చేసామండి, ఓపెన్ చేసి కూడా ఆపేసాను. శౌర్య సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా అయితే ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో. మొత్తం అంతా పూజ సెట్ చేసి యాక్టర్స్ అందరి మొత్తం అందరి డేట్స్ అన్నీ తీసుకుని నాకు ఫస్ట్ హాఫ్ నేను సాటిస్ఫై కాక ఓకే ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ హాఫ్ వరకు వెళ్ళి కూడా ఆపేసారా? సినిమా స్టోరీ అంతా అయిపోయింది, ఫస్ట్ హాఫ్ నాకు సాటిస్ఫై కాదు ఆపేసాను. సో ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ హాఫ్ వరకు వెళ్ళి కూడా సినిమాలు ఆగిపోయినా ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? లేదు, అక్కడ వరకు వెళ్ళదు. నాకు సినిమాలు నచ్చక నేను చేయకుండా వచ్చేసి ఉన్నాయేమో కానీ నాకు స్టోరీస్ నచ్చక నేను మ్యాక్సిమం స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఎంత పెద్ద సినిమా వచ్చినా, నాకు ఫస్ట్లో పెద్ద సినిమా వచ్చినా నాకు స్టోరీ చేయక రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. స్టోరీ అంత మెయిన్ ఇంపార్టెంట్ అండి. సక్సెస్ ఉంటేనే మనకి కెరీర్, ఎవరికైనా కెరీర్ ఉంటుంది. నా స్టోరీ సెలెక్షన్ మెయిన్ డిపెండ్ ఆన్ స్టోరీ సెలెక్షన్. అది చిన్నదా పెద్దదా కాదు, స్టోరీ బాగుంటే ఏ సినిమా అయినా చేస్తాను. ఫస్ట్ సినిమా స్టోరీ బాగుండాలి. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరో చిన్న విరామం. సినిమా అని అంటేనే ఒక మెసేజ్ ఇవ్వడము అనేసి. సో ఇప్పుడున్న ఈ లాస్ట్ 10 yearsలో మాత్రం మెసేజ్ కన్నా ఎక్కువ లవ్, కాలేజ్ ఆ రిలేటెడ్గా ఉంది. సో మీరు యాజ్ ఎ డైరెక్షన్ నాకు ఇంట్రెస్ట్ డైరెక్టర్ అవ్వాలి అని మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2024 వరకు చూసుకుంటే మొత్తం టైమ్ జోన్ చాలా మారిపోయింది. మన కల్చర్స్, కస్టమ్స్, అంత లైఫ్ స్టైల్స్ కూడా మారిపోయింది కదా. సో దీనిపైన మీకు ఎప్పుడైనా సినిమా తీయాలి అనిపించిందా? అది చెప్తున్నానండి, ఏ జోన్ మారినా మారిన జోన్ ఒకటి ఎమోషన్ అంటాను. ఓకే, అది అంటే మనం వేసుకున్న డ్రెస్సులు మార్చిపోయి కానీ మళ్ళీ మనిషి మారిపోడు. అంటే మనం రెస్పాండ్ అయ్యేది మారిపోం. రెస్పాండ్ అయ్యి తీరు మారుతుందేమో కానీ ఆ లోపల ఉన్న ఆ రెస్పాన్స్ అయితే ఇప్పుడు ఏదైనా ఎఫెక్ట్ జరిగింది ఆ ఎఫెక్ట్కి రెస్పాండ్ అయ్యే తీరు అయితే మారిపోదు కదా. రియాక్షన్స్ నేను ఎక్కువ నమ్మేది అది చెప్తున్నాను కదా, ఎమోషన్. ఆ ఎమోషన్కి ఇప్పుడున్న నడవడికలు ఇవన్నీ యాడ్ అవుతాయి తప్ప మిగతాది ఇలాంటి సినిమాలు చేయాలనుకోలేదు. నేను ఎమోషన్తోనే సినిమా చేయాలనుకున్నాను. ఎమోషన్. సో ప్రేక్షకుల్ని కంప్లీట్గా మీరు హార్ట్ఫుల్గా నింపేద్దామని చూస్తారు. సో ఎమోషన్స్ అంటే కూడా దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. లవ్ ఉంటుంది, సాడ్ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. సో మీరు ఏ ఎమోషన్ అంటే లవ్ కాకుండా ఏ ఎమోషన్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఒక ఎమోషన్ అంటే ఇప్పుడు నాకు కెమెరాకి ఉన్నది ఒక ఎమోషన్. అవును కదా. ఇది కూడా ఒకటి. అంటే ఇద్దరి మధ్య ఒక బంధం, లేకపోతే ఇద్దరి మధ్య ఒక వారు, ఏదో ఒక దాన్ని మనం కరెక్ట్గా కన్వే చేస్తే చాలు ఆడియన్స్కి. నిజంగా ఇప్పుడు మొన్న చార్లీ సినిమా వచ్చింది, ఆ కుక్క, వాళ్ళిద్దరి జరిగిన నిజంగా అది ఎంత చూస్తున్నసేపు మనం అది కుక్క ఏదో ఉండదు, అది చనిపోయినప్పుడు మనం ఏడుస్తాం, కంటతడి వచ్చేస్తుంది. అలా ఏ సినిమా మనం ఏం చేసినా సరే అది రీచ్ అవ్వగలగాలి. సో మీ సినిమాలో కంపల్సరీ కంటతడి వస్తుంది అనేసి అయితే అంటున్నాను. అంటే జనాలను అయితే కనెక్ట్ చేస్తాను, జనాలను బాగా కనెక్ట్ చేస్తాను. అది కొంచెం లాంగ్ లాస్టింగ్, దాని గురించి డిస్కషన్స్ చేయడము, ఇది అరే ఇది ఈ సీన్ నా లైఫ్లో జరిగిందిరా బై అనేసి అన్న జోనర్లో మీరు తీసుకెళ్దాము. అదే ఇక కెమెరా టెక్నికల్ విషయానికి వస్తే చెలో సినిమా అప్పుడు ఉన్న వాడిన టెక్నికల్ కెమెరాస్ అండ్ ఆల్ అండ్ రైట్ నవ్ ఇప్పుడు రాబిన్ హుడ్ కానీ లేకపోతే మీరు రీసెంట్గా తీసిన భీష్మ కానీ ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, డ్రాస్టిక్ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి కదా కెమెరాస్లో? అవునండి, మెయిన్ డిజిటల్లో వచ్చి లాటిట్యూడ్ చేంజ్ అవుతుంది సెన్స్. అప్పట్లో వచ్చి దాన్ని వాడింది రెడ్ కెమెరా వాడాను. నాకు కొంచెం భీష్మ వచ్చేది బెటర్ యారీ డబ్ల్యూలో వాడాము, యారీ డబ్ల్యూ ఎన్మాఫిక్ లెన్స్ వాడాము. ఇది మాస్టర్ ప్రైమ్, అది లేటెస్ట్. ఇప్పుడు S35 ఇది లేటెస్ట్ అనమాట. సెన్సార్ వచ్చి మంచి సెన్సార్, లాటిట్యూడ్ 17 మంచి లాటిట్యూడ్. దీనికి కూడా నా ఫేవరెట్ లెన్స్ వచ్చి మాస్టర్ ప్రైమ్ ఎన్మార్ఫిక్ లెన్స్, దీనికి కూడా సేమ్. సో ఇప్పుడు మీరు ఇన్ని టెక్నికల్ టర్మ్స్ చెప్పిండ్రు, సో దాంట్లో ఏమేమి వేరియేషన్స్ ఉంటాయి ఒక్కొక్క లెన్స్కి ఏంటి కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారు? అంటే ఇప్పుడు ఎన్మార్ఫిక్ లెన్స్ అనేది వచ్చి మీకు ల్యాండ్స్కేప్స్కి చాలా బాగుంటుంది, వైడ్ క్లోజప్స్కి చాలా బాగుంటుంది. ప్లస్ మీకు ఇంకా చెప్పాలంటే ఒక హార్స్ లైట్లో నుంచున్నా సరే వచ్చి ఒక వెన్నీల్లో నుంచున్న ఫీలింగ్ ఇస్తుంది మనకు, చూసి అంత ప్లెజెంట్నెస్ ఇస్తుంది మాస్టర్ ఎన్మార్ఫిక్.
కుక్ అండ్ మార్ఫిక్ వచ్చి కొంచెం వామ్ ఇది అంటే ఒక్కొక్క టేస్ట్ని బట్టి ఉంటుంది అది. లెన్సింగ్ కూడా స్పెరికల్ ఒక్కొక్కరు ఇష్టం. అది స్పెరికల్లో డెప్త్, అది చిన్న ప్లేస్ని కూడా డెప్త్గా చూపించాలంటే అండ్ మార్ఫిక్, కొంచెం హ్యూజ్ ఇది కావాలంటే స్పెరికల్. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో అది కూడా మీరు పిక్ చేసుకుంటారా? ఇప్పుడు ఒక సినిమా ఓకే అయిపోయి స్టోరీ ఓకే అయిన తర్వాత ఇది ఈ టైప్ ఆఫ్ జోనర్లో కొన్ని మూవీస్ మీరు చూసుకుంటే ఈ కాలంలో కంప్లీట్ బ్లూ ఇష్యూ ఉంటాయి, కొన్ని గ్రీన్ ఇష్యూ ఉంటాయి. సపోజ్ ఒక సినిమా ఈటీవీ వాళ్ళ సినిమా అనుకుంటా, అది నిన్నే కోరా అని ఒక పాట ఉంటుంది, అందులో కంప్లీట్ గ్రీన్ ఉంటుంది మూవీలో అంతా. అండ్ ఎస్పెషల్ మనం రవిబాబు గారి మూవీస్ చూసుకుంటే రవిబాబు గారిది కంప్లీట్గా ఒక కలర్ జోనర్, మొత్తం ఉంటుంది. థీమ్ మొత్తం అది టేస్ట్ అది. ఓకే, సో థీమ్ బేస్డ్ మూవీ అని అంటే మీరు ఎలాంటి కెమెరాస్ చూస్ చేసుకుంటారు? అది కెమెరాస్లో ఉండదండి, మొత్తం ప్రొడక్షన్ డిజైనింగ్లో ఉంటుంది అది. ఓకే, ప్రొడక్షన్ డిజైన్. నేను ఏదైనా ప్రెజెంట్ మూవీ ఇది అదంటే నాకు లెన్స్ వచ్చి నా ఫేవరెట్ లెన్స్ అండ్ మార్ఫిక్. మొత్తం ప్రొడక్షన్ డిజైనింగ్ ఇలా చేయాలి ఇది అన్నప్పుడు మెయిన్ ఇంపార్టెన్స్ కాస్ట్యూమ్ డిజైనర్. ఒక థీమ్తో సినిమా చేయాలంటే టీం అంతా కలిసి వర్క్ చేయాలి. ఆ టీం అంతా ఒకే అంటే డైరెక్టర్ అనేవాడు కరెక్ట్గా నడిపించాలి దాన్ని, కోఆర్డినేషన్ అంతా కరెక్ట్గా ఉండాలి. ఎవరు రాంగ్కి వెళ్ళినా ఇంకా థీమ్ వర్కౌట్ కాదు, చాలా కష్టం అది. ఫస్ట్ ఈ కెమెరా లెన్స్ అన్నిటికన్నా ఒక థీమ్గా తయారవ్వాలి, అప్పుడు మాత్రమే చేయగలం అది. ఎస్. సో ఇప్పుడు మనం థీమ్స్ గురించి ఇందాక అన్నట్టు, సో ఇప్పుడు ఒక మూవీ వచ్చేసి నైట్లోనే తీయాలి, ఇట్స్ మీ ఫేవరెట్ లవ్ స్టోరీ అనుకోండి. సో ఆ లవ్ స్టోరీ అడవి నుంచి మళ్ళీ మనకు ఒక హౌస్లోకి చేరినాం, మళ్ళీ అక్కడ నుంచి అక్కడే ఒక షిప్ ఉంది, ఆ షిప్లో నుంచి ట్రావెల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ కదా, వాటర్ ఒకటి అండ్ ఒకటి భూమి మీద, ఒకటి అడవిలో కంప్లీట్ చెట్లు. సో అది ఓన్లీ గ్రీన్ జోన్లోనే చెయ్యాలి అన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన లెన్సులు ఏవైతే ఉన్నాయో వాటితో మనం ఈ సినిమా చేయవచ్చా? హ్యాపీగా, చాలా మంచి అవుట్పుట్ వస్తుంది, ఇంకా ఖచ్చితంగా చాలా మంచి అవుట్పుట్ వస్తుంది, బాగుంటుంది కూడా. సో ఇప్పుడు మరి నైట్ కాకుండా ఓన్లీ సన్ రైజ్ టైంలోనే చేయాలి, ఇట్స్ ఆల్ సన్ రైజ్ సీన్స్, పూరా సినిమాక సన్ రైజ్. ఎనీ టైం ఎనీ టెంపరేచర్ షూట్ చేయొచ్చు. అంటే నాకు ఈ లెన్స్లో నచ్చిన కలర్స్ నాకు చాలా ఇష్టం, స్మూతింగ్ చాలా ఇష్టం అనమాట. కొంచెం హార్ష్నెస్ నాకు ఇష్టం ఉండదు, అందువల్ల చాలా అంటే అంతే కదా మనకు నచ్చింది సాఫ్ట్నెస్. ఎగ్జాంపుల్ సాఫ్ట్ లైట్స్ సాఫ్ట్గా అంతే. చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరో చిన్న విరామం. సో ఇప్పుడు సినిమాలో మనము థీమ్స్ క్రియేట్ చేయాలి అంటే దాని ప్రకారం కెమెరాస్ ఎంత ఇంపార్టెంటో లైటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి, సో సాఫ్ట్ లైట్స్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పాట్ లైట్స్ అనేసి అని అన్ని లైట్స్ ఉంటాయి కదా, సో ఆ లైట్స్ గురించి షేర్ చేయండి. ఇప్పుడు కొత్తగా అంటే చాలా రకాలు వచ్చాయండి ఇప్పుడు లైట్స్, ఇవంటే చాలా మినిమైజ్ అయిపోయాయి లైట్స్. ఓకే, ఇదివరకు ఏంటంటే చాలా పెద్ద లైట్స్ వచ్చేవి చేయలేకపోయే వాళ్ళం, మొత్తం ఇచ్చేది. బట్ ఇప్పుడు ఐరిస్ స్కై ప్యానెల్స్ అని, నానోలెక్స్ అని, ఆర్జీబీలు అని చేత్తో పట్టుకొచ్చేలాగా బ్యాటరీస్ వచ్చేస్తున్నాయి, చాలా ఈజీ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ అంతా ఇదేంటి మొత్తం స్కై ప్యానెల్స్, మొత్తం స్కై ప్యానెల్స్ వర్క్స్ ఎక్కువ. యారీ కానీ నానోలెక్స్, ఈ రెండు కంపెనీలు బాగా పాపులర్. సో మీరు ఎక్కువగా ఇవి చూస్ చేసుకుంటారా మీ సినిమా? నేను యారీ నేను ఏది వాడినా యారీనే మెయిన్ ప్రిఫర్ చేస్తాను. సో యారీలో మళ్ళీ వేరియంట్స్ కానీ అట్లా ఉంటాయి? యారీలో యారీ M90 ఉంటుంది, అంటే హెవీ లైట్స్ ఏమున్నా సరే యారీ కంపెనీ నేను ఎక్కువ వాడతాను మ్యాక్సిమం. సో ఒక లైట్ ఎఫెక్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. లైట్ అంటే చాలా ఇంపార్టెంట్. చెప్పాను లైట్ లెన్స్ చెప్పగలుగుతారా? ఈ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అద్భుతంగా చూపించాలన్నా లైట్, చండాలంగా చూపించాలన్నా లైటే. ఎస్. సో అందులో లైట్స్లో కూడా మనకి డార్కిష్ లైటిష్ లైట్స్ అండ్ దానికి తగ్గట్టు కెమెరా లెన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ అలా కాకుండా మీ ఫేస్ని బట్టి లైటింగ్ డిజైనింగ్ ఉంటుంది. స్కిన్ టోన్ అండ్ మీ ఫేస్ మోల్డింగ్, ఓకే మీకు చీక్స్ ఎక్కువ లేకపోతే ఇది ఎక్కువ, దాన్ని బట్టి ఎక్కువ. సో మీరు ఒక యాక్టర్ని కానీ యాక్ట్రెస్ని కానీ చూపించాలి అంటే అంత హోంవర్క్ చేస్తారు? కంపల్సరీ. వాళ్ళ మీద 2-3 అంటే ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 రోజులు పడుతుంది మాకు సింక్ అవ్వడానికి. వాళ్ళకి ఏ లైట్ వేస్తే రాంగ్ లైట్ అవుతుంది, ఏ లైట్ పెడితే హార్డ్గా అనిపిస్తున్నారు, టాప్ లైట్ పెడితే ఎలా ఉంటుంది, బ్యాక్ లైట్ వేస్తే ఎలా ఉంటున్నారు, ఇవన్నీ ఒకసారి మాకు
ఒక 2-3 days పడుతుంది గ్యారంటీ సో ట్రావెల్. మీరు ఇప్పుడు ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పాట్ లైట్స్ కానీ అన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు లైట్స్ సంబంధించిన టెక్నికల్ వర్డ్స్, సో ఆ లైట్స్ అని పెట్టి ఈ లెన్స్లని పెట్టి ఒక ట్రయల్ షూట్ చేసి మళ్ళీ మీరు థియేటర్లో వేసి చూసి అండ్ దెన్ అంత హోంవర్క్ ఉంటుందా లేకపోతే జస్ట్ లేదు అంటే బడ్జెట్ హీరో వాళ్ళు ఎవరైతే ఆర్టిస్టులు కోఆపరేట్ చేస్తే కంపల్సరీ చేయొచ్చు, బట్ అంత అవసరం ఉండదండి. చూసినట్టు మ్యాక్సిమం ఎందుకంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోతుంది. అదే ఫస్ట్ అనుకోండి కంపల్సరీ చేయాలి. ఓకే ఈ రాంగ్ లైట్ ఎక్కితే ఎలా ఉంటుంది, ఈ చీక్ లైట్ ఎక్కితే ఎలా ఉంటుంది, రిమ్ లైట్ ఎలా ఉంటుంది, ఇది అవసరం లేదు. డైరెక్ట్ ఆఫ్ నుంచి లేదా టాప్కి ఏం వేస్తే బాగుంటుంది, ఈ చీక్ తక్కువ టాప్కి అర్థమైపోతుంది మాకు. ఓకే సో ఎలాంటి పర్సన్ ఉన్నా కానీ ఈజీగా మ్యాక్సిమం 70% ఉంటే ఒక 20% ఎనాన్స్ చేయొచ్చు. ఓకే ఎస్. సో ఇప్పుడు అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ లైట్స్ అనేవి ఫేసెస్ మీద పడుతూ ఉంటాయి, సో దానివల్ల కూడా స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి అనేసి అని కూడా ఐ హర్డ్ ఇన్ సమ్ ఇంటర్వ్యూస్ అన్నట్టు. సో ఎందుకు ర్యాషెస్లా వస్తుంది ఏంటి అని అంటే లైట్స్ హార్ష్ వల్ల అండ్ డిఓపి ఇట్లా చెప్పారు కాబట్టి ఈ లైట్స్తో మేము డెఫినెట్గా ఉండాలి అవుట్పుట్ కోసము అనేసి. సో ఇప్పుడున్న టెక్నాలజీ చేంజెస్లో మరి లైట్స్ కూడా మనకి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? అంటే మన ఈ లైటే కదండి, ఇంట్లో ట్యూబ్ లైట్ వల్ల కూడా ట్యాన్ అవుతాం, ఎవరికి తెలియదు ఒకటి. ప్రతి అంటే మన స్కిన్ నేచర్ సన్లైట్కి ఎలా ట్యాన్ అవుతామో ప్రతి లైట్కి ట్యాన్ అవుతాం. ఒక వామ్ లైట్ ఒక్కటికి అంత ట్యాన్ ఉండదండి. అందువల్ల ట్యాన్ ప్రాబ్లమ్స్ కామన్, బట్ ఇది ఉన్న అంత హార్ష్ లైట్ ఇప్పుడు ఉండదు. ఇది ఎవరికి ఏంటంటే దగ్గర పెట్టి లైట్ వేస్తే కానీ అంత ఇంటెన్సిటీ వస్తే కానీ ఎక్స్పోజ్ సరిపోయేవి కదా. ఇప్పుడు అలా అసలు డిజిటల్ కాబట్టి వెరీ సెన్సిటివ్ సెన్సర్స్ చాలా డిఫ్యూజ్ అవుతుంది కాబట్టి అంత ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు. ఎస్. సో మరి నెక్స్ట్ మూవీతో మళ్ళీ మీరు ఏ మంత్లో రిలీజ్ అవ్వబోతుంది? December 25th అండి. December 25th ప్రెసెంట్ దాని డిఐ జరుగుతుంది. ఓకే. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయాయి, ప్రమోషన్స్ వర్క్ కూడా వచ్చేసినాయి అంటారా? ఎస్. సో ఈ డిసెంబర్ తర్వాత పాన్ ఇండియాది ఎప్పుడన్నా? ఈ December 1st నుంచి 15 days స్కెడ్యూల్ ఉంది. ఓకే. దాని తర్వాత శ్రీ విష్ణు గారు ఒకటి ఉంది. ఓకే. సో శ్రీ విష్ణు గారి మూవీ ఏ బ్యానర్లో వస్తుంది? అది కోన వెంకట్ గారిదండి. ఓకే. కోన వెంకట్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, కిట్టు గారు అని వాళ్ళ ఫ్రెండ్. ఓకే. ఏ జోనర్లో వస్తుంది? అది లవ్ స్టోరీ. చిన్న కోన వెంకట్ గారు అంటే మార్క్ కదా, కామెడీ. ఆబ్వియస్లీ కామెడీ అదే. ఎస్. సో మరి మీరు అనుకున్న డైరెక్టర్ డి అని రాసేసుకొని మరి మీరు స్టెప్స్ చేస్తున్నారు కదా, అప్రాక్సిమేట్లీ పాన్ ఇండియా ఫిల్మ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ సో లవ్లో కూడా మీరు ఏ జోనర్ తీసుకుందాం, లైక్ వింటేజ్ టైప్ ఆఫ్ లవ్ అనుకుంటున్నారా? లేదండి, ప్రెసెంట్ అంటే పాయింట్ కూడా పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంట్, లైఫ్లో పెళ్ళి అనే కన్నా పెళ్లి చేసుకున్న అమ్మాయి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఆ లైన్ మీద చేస్తాను మెయిన్. పెళ్ళి కాదు, లైఫ్కి పెళ్ళి ఇంపార్టెంట్ కాదు, పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా ఇంపార్టెంట్. అంటే సగం లైఫ్ అమ్మ నాన్నతో ఎలా ఉంటుందో మిగతా లైఫ్ అంతా పెళ్లి చేసుకునే అమ్మాయితో ఉంటుంది. అంటే వీళ్ళు ఎలాగే చూస్ చేసుకోవాలి, బట్ ఇది వెళ్తే ఎంత జాగ్రత్తగా ఉంటే బెటర్. అంటే వేరే జర ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నట్టున్నారు. డోంట్ దిస్ పాయింట్ ఎక్స్పీరియన్స్ లేదు, నాకు అలాంటి వైఫ్ దొరికింది కాబట్టి చెప్తున్నాను. అంటే ఇక పాజిటివ్గానే తీసుకోవాలన్నట్టుగా. ఎస్. సో వీ ఆల్ విష్ యూ వెరీ బిగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరు అనుకున్నట్టు అతి త్వరలో మిమ్మల్ని సినిమాటోగ్రఫర్ నుంచి డైరెక్టర్గా కూడా చూడాలి అనుకుంటున్నాం సాయిరామ్ గారు. థ్యాంక్ యూ. సో మీరు మాతో బోలెడు విషయాలు మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు టైం ఇచ్చారు మా దూరదర్శన్ ఛానల్కి. నమస్తే. సో బోలెడు ముచ్చట్లు మనతో షేర్ చేసుకున్నారు కదా శ్రీరామ్ గారు. సినిమాటోగ్రఫర్ అంటే చాలా ఈజీ కాదు, చాలా పెద్ద జర్నీ ఉంటుంది. అండ్ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క చిన్న ఎలిమెంట్ని కూడా డీటెయిల్డ్గా చూసి మరి మనందరి ముందు 70mm చూపించడం అంటే మాటలు కాదు. సో సినిమాటోగ్రఫర్స్ అందరికీ కూడా ఏ బిగ్ థ్యాంక్స్. సో ఇలాంటి సినిమాకి సంబంధించిన బోలెడు ముచ్చట్ల కాంటెంట్తో మీ ముందు ఉంటాము చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో. Until then, stay tuned. This is Diksha Sid signing off. Bye-bye. Take care.